చూడుండ్రి ఎట్లయిపోయిందో. మొత్తం తెలంగాణ కష్టమొస్తే తెగించి కొట్లాడిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఇప్పుడు ఇది. అసొంటి పోరుగడ్డల హాస్టల్లా 2 రోజుల నుంచి కడుక్కోను నీళ్ళొస్తలేవట. ఎంత ఘోరమో చూడుండ్రి. దీనికోసమేనా పిడికిళ్ళు బిగవట్టి కొట్లాడింది? దీనికోసమేనా ఆత్మ బలిదానాలు చేసుకున్నది? కనీసం పిల్లలకు నీళ్ళు ఇయ్యలేని రోజులు తెచ్చిండ్రంటే సర్కార్ను ఏమనాలే? 2 రోజుల నుంచి నీళ్లు లేకుంటే పిల్లలు ఎట్లా చదువుకుంటారు? ఎన్నో ఏండ్ల నుంచి తెలంగాణ కోసం తనలాడిన ఉస్మానియా యూనివర్సిటీకి కనీసం ముఖాలు కడుక్కునే తానికి నీళ్ళు ఇయ్యకుంటే ఏమనాలే ఈ సర్కార్ను? స్నానాలు చేసి తయారై కాలేజీలకు పోలేని కాలం వచ్చేతానికేనా కొట్లాడింది? ఆగో అందుకే రోడ్లెక్కిండ్రు ఆ మట్టిని ముద్దాడిన బిడ్డలు. ఆంధ్రోని పాలనలా ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లా దండ్లాడిందో అసొంటి రోజులు మళ్ళా తెస్తున్నారని అంటున్నారు చదువుకునే పిల్లలు. మొన్నటికి మొన్న ఈ పోరుగడ్డకు నోరు లేకుండా చేసేతానికి ఎలాంటి ఉద్యమాలు చేయొద్దనే జీవో తెచ్చిండ్రు. ఇప్పుడు ఇగో గిట్ల నీళ్ళు ఇయ్యకుండా తిప్పల పెడుతున్నారు. సొంత రాష్ట్రం కోసం పంతం పట్టిన ఉస్మానియా గడ్డకిచ్చే గౌరవం ఇదేనా? మైకులు దొరికితే చాలు విద్యా నాణ్యతలు, విద్యా ప్రమాణాలు అని పోజులు కొడతారు. కానీ కనీసం నీళ్ళు ఇయ్యలేరా ఇళ్లకు అని పండ్లు పటపట కొరుకుతున్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఇట్లా అయిపోయే కదా అని తనలాడుతున్నోళ్ళు. మరి అక్కడ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో ఇట్లా అవుతుంటే సర్కారు ఏం చేస్తున్నదో గానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలా గిసోంటి రోజులు వస్తాయని అనుకోలేదు అని బాధపడుతున్నారు ఈ పిల్లల తల్లిదండ్రులు. పొద్దున లేస్తే గొప్పలు చెప్పుకునే ఈ సర్కార్కు ఇలా తిప్పలు తీర్చాలని ఎందుకు అనిపిస్తలేదో ఏమో పాపం. ఇంకెన్ని దినాలుంటాయో ఈ గోసలు. ఇసోంటి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ముందు ముందు.